ఓం శ్రీ గురుభ్యో నమః. ప్రతి పూజకి ఆవు పాలనే ఉపయోగిస్తూ ఉంటాము. ప్రతి పూజకి ఆవు పాలే ఎందుకు ఉపయోగిస్తాము, ఈ ఆవు పాల విశిష్టత ఏంటి అని కనుక విచారిస్తే, మీ ఊరిలో గోశాల ఉన్నదా? అయితే శని బాధలు కొంతవరకు తగ్గినట్టే. ఎలా? గోవు యొక్క గొంతుకునందు పొదుగులో మూత్రములో గంగాదేవి ఉంది. అంతేకాదు, గోవు యొక్క అన్ని అంగములలో కలిపి సర్వదేవతలు ఉన్నారు అని శాస్త్రాలు చెప్తున్నాయి. గోవు యొక్క మలమూత్రాలలో పెన్సిలిన్ ఉంది అని నిరూపితం అయింది. అటు శాస్త్రపరంగా ఇటు సైన్స్ ప్రకారం చూసినా కూడా గోమాత గొప్పతనం అంతా ఇంత కాదు. గ్రీవామస్తక సంధేతు తాసాం గంగా ప్రతిష్ఠిత సర్వదేవ మయోగానః సర్వతీర్థమయాస్తదా. ప్రతి పూజకి ఆవు పాలు ఎందుకు అంటే వైదిక ధర్మం కావాలని చెప్తుంది. పురోహితులు ప్రతి పూజకి ఆవు పాలు, పెరుగు, నెయ్యి ఖచ్చితంగా కావాలి. శాస్త్రం ఆవు పాలు తప్ప వేరేవి సమ్మతించదు. పాల ప్యాకెట్స్ తప్పక వాడడం పట్టణ ప్రజలకి అలవాటుగా మారింది. నేటి రోజులు చూసి విచారణ చెందడం కన్నా సాధ్యమైన అంతవరకు ఆవు పాల కోసం వెతకడం మంచిది. గోశాలలకి విరాళం ఉన్నంతలో కొంత మన బాధ్యతగా అందించడం మన కర్తవ్యం. స్థలం కేటాయించే దానగుణ సంపన్నులు, వృత్తిలో పాటు అభిరుచి ఉన్నవారు గో సంరక్షణశాలలో కొంత సమయం కేటాయించడం కూడా ఆవశ్యకం. ఏ ఊరిలో అయితే గోశాల ఉంటుందో ఆ ఊరిలో ఉన్న ప్రజలకు శని బాధలు ఉండవు అని శాస్త్రవచనం. విష్ణువుకి గోవులు అంటే ఇష్టం. అందుకే ఆవు పాలతో పూజలు చేయడం ద్వారా లక్ష్మీ కటాక్షం సిద్ధి ఆయన ఇస్తాడు. గోదాన ఫలం అంతా ఇంత కాదు. గోదానము చేసిన వారికి సర్వ దోష నివారణ, సకల సంపదలు అందుతాయి. అందుకనే గోమాతని పూజించండి, గోమాతని సంరక్షించండి. అందుకే మరి అభిషేకంలో పంచామృత అభిషేకం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, కొన్ని అరటిపండు, కొబ్బరి నీళ్లు కలిపిన పవిత్ర మిశ్రంతో దేవుడికి, ముఖ్యంగా శివలింగానికి అభిషేకం చేస్తారు. ఇది ఆధ్యాత్మిక శుద్ధి, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం మరియు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని, సకల దోషాలను తొలగిస్తుందని చెప్తారు. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.